మిథున రాశివారు, ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. మీరిప్పుడే ఈ మాటలు వినాలనే విధి నిర్ణయించింది కాబట్టే ఇక్కడికి వచ్చారు. ఇటీవల మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధతో నిశ్శబ్దంగా జీవిస్తున్నారు. బయట నవ్వుతారు, కాని లోపల మాత్రం గుండె బరువెక్కి ఉంది. మీరనుకుంటున్నారు, నా జీవితం ఇక మారదేమో, నా కష్టం ఇంతటితోనే ముగుస్తుందేమో అని. కానీ వినండి మిథునరాశివారు, 2026 జనవరి 12, 13, 14, 15 ఈ 4 రోజులు మీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మలుపు. ప్రత్యేకంగా ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా మీ జీవితం పూర్తిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మార్పు సాధారణం కాదు, ఇది మీ కన్నీళ్లకు వచ్చిన జవాబు. ఒక మనిషి వల్ల మీ జీవితం పైకి లేచుతుందా, లేదా పాత జీవితం పూర్తిగా ముగుస్తుందా అనేది ఈ వీడియోలో స్పష్టంగా చెబుతాను. కాని ఒక షరతుంది. ఈ వీడియోని ఒంటరిగా కూర్చుని మధ్యలో ఆపకుండా పూర్తిగా వినాలి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి సంబంధించినదే. నేను చెప్పేది సాధారణ జ్యోతిష్యం కాదు, ఇది మీ విధి తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు మొదలు పెడదాం మిథునరాశివారి జీవితం ఎలా మారబోతోందో సత్యాన్ని. మిథునరాశివారి మనసులో జరుగుతున్న అంతర్గత యుద్ధం. మిథునరాశివారి జీవితం బయటకు చాలా సాధారణంగా కనిపిస్తుంది. నవ్వుతూ మాట్లాడతారు, అవసరమైనప్పుడు ధైర్యంగా కనిపిస్తారు. కాని లోపల మాత్రం ఎవరూ చూడలేని యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఇటీవల మిథునరాశివారు ఎవరితో మాట్లాడినా మనసులో మాత్రం వేరే ఆలోచనల్లో ఉంటున్నారు. నిద్ర పడుకున్నాక కూడా మెదడు ఆగడం లేదు. గతంలో జరిగిన మాటలు, చేసిన త్యాగాలు, తప్పు చేశానా అనే సందేహాలు ఎప్పటికప్పుడు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా నేనింత చేసినా నాకెందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మిమ్మల్ని బాగా బాధిస్తోంది. మిథునరాశివారి పెద్ద సమస్య ఏంటంటే, తాము బాధలో ఉన్నా ఇతరులకు కనిపించనివ్వరు. కుటుంబం కోసం బాధని మింగేస్తారు. ప్రేమ కోసం తమను తాము తక్కువ చేసుకుంటారు. ఉద్యోగం కోసం ఆత్మగౌరవాన్ని పక్కన పెడతారు. ఈ అంతా చేస్తూనే ఎవరైనా ఒకసారి నీ బాధ నాకర్థమైంది అని చెప్పాలని కోరుకుంటున్నారు. ఈ స్థితి జనవరి 12కు ముందు వరకు చాలా తీవ్రంగా ఉంటుంది. కానీ ఈ 4 రోజులు మీ మనసులో దాగి ఉన్న నిజాలను బయటకు తీసుకురాబోతున్నాయి. మీరనుకున్నదానికంటే మీ విలువ చాలా ఎక్కువ అని ఈ కాలం మీకు అర్థమయ్యేలా చేస్తుంది. జనవరి 12న మొదలయ్యే విధి సంకేతం. జనవరి 12 సాధారణ రోజు కాదు. ఆ రోజు ఉదయం నుంచే మీకొక వింత ఫీలింగ్ ఉంటుంది. మనసు కుదుటపడదు. ఎందుకో తెలియని ఆలోచనలు, ఎవరో గుర్తుకు రావడం, లేదా ఎన్నాళ్లుగా మాట్లాడని వ్యక్తి పేరు అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. జనవరి 12న మీ జీవితం గురించి విధి ఒక చిన్న సూచన ఇస్తుంది. ఆ సూచన మీకు వెంటనే అర్థం కాకపోవచ్చు. కాని ఆ రోజు జరిగిన ఒక చిన్న సంఘటన రాబోయే పెద్ద మార్పుకు మొదటి అడుగు అవుతుంది. కొంతమందికి ఆ రోజు ఒక కాల్ వస్తుంది. కొంతమందికి ఒక మెసేజ్, ఇంకొంతమందికి ఒక వార్త, లేదా మీరు దాచిపెట్టిన నిజం ఎవరో బయటకు తీసుకువస్తారు. ఆ క్షణంలో మీకు కోపం రావచ్చు, బాధ కలగవచ్చు. కాని తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే అది జరగడం మంచిదే అని అనిపిస్తుంది. జనవరి 12 మిథునరాశివారి జీవితంలో నిశ్శబ్దంగా కాని బలంగా పనిచేసే రోజు. ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలో ఎందుకు కీలకం? ఈ సమయంలో ఆర్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. లేదా ఇప్పటికే ఉన్న మళ్లీ చాలా బలంగా ప్రభావం చూపిస్తారు. ఈ వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. మీరు ఎంత తప్పించుకోవాలనుకున్నా విధి మిమ్మల్ని ఈ వ్యక్తి దగ్గరకు తీసుకెడుతుంది. ఈ వ్యక్తితో మీకు గతంలో అనుబంధం ఉంది. అది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, లేదా పూర్తిగా ముగిసిన అనుకున్న సంబంధం కావచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ఆర్ వ్యక్తి రావడం మీ జీవితంలో లెక్కలేకుండా జరగలేదు. ఈ ఆర్ వ్యక్తికి
మీ బలహీనతలు తెలుసు, మీ నిజమైన స్వభావం తెలుసు. అందుకే వారి మాటలు మీ గుండెని నేరుగా తాకుతాయి. ఈ వ్యక్తి ద్వారా మీకు 2 మార్గాలు కనిపిస్తాయి. ఒకటి, పాత బాధల్లోనే ఉండిపోవడం. రెండోది, ఆ బాధల్నుంచి బయటికి రావడం. మీరు ఎంచుకునే మార్గమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పూర్వజన్మ కర్మబంధం, తప్పించుకోలేని సంబంధం. మిథునరాశివారు, ఈ 6 వ్యక్తితో మీకు కేవలం ఈ జన్మ సంబంధం మాత్రమే లేదు. పూర్వజన్మలో మీరిద్దరి మధ్య ఒక కర్మబంధం ఉంది. అందుకే ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంత దూరం ఉన్నా మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. ఈ కర్మబంధం సుఖం ఇవ్వడానికే కాదు, పాఠం నేర్పడానికి కూడా. మీరు అతి ఎక్కువగా నమ్మినవారు మీకు గాయాలు చేసిన అనుభవం ఉంది. అలాగే మీరు కూడా ఎవరో ఒకరిని తెలియకుండానే బాధపెట్టారు. ఈ కర్మఖాతా ఇప్పుడు క్లోజ్ అయ్యే సమయం వచ్చింది. జనవరి 12 నుంచి 15 మధ్య ఈ సంబంధం ఒక నిర్ణయానికి వస్తుంది. లేదా పూర్తిగా ముగుస్తుంది, లేదా మరో స్థాయికి వెడుతుంది. ఇక మధ్యలో ఉండదు. ఇది మీకు బాధ కలిగించినా చివరికి మీ ఆత్మకు శాంతి ఇస్తుంది. జనవరి 12 మిథునరాశినారి జీవితంలో నిశ్శబ్దంగా కాని బలంగా పనిచేసే రోజు. జనవరి 13న భావోద్వేగాల విస్ఫోటనం. జనవరి 13 మిథునరాశివారికి అత్యంత భావోద్వేగమైన రోజు. ఈ రోజు మీరు చాలా కాలంగా దాచిపెట్టిన భావాలు బయటకు వస్తాయి. కన్నీర్లు రావచ్చు, లేదా ఒంటరిగా ఉండాలనిపించవచ్చు. ఎవరితోనైనా గట్టిగా మాట్లాడవచ్చు, లేదా నిశ్శబ్దంగా అన్నీ భరించవచ్చు. ఈరోజు మీ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న మాటకే బాధపడతారు, చిన్న సంఘటనకే లోతుగా ఆలోచిస్తారు. కాని ఇది చెడు కాదు, ఇది మీ ఆత్మ శుద్ధి అవుతున్న సంకేతం. ఎన్నాళ్లుగా లోపల కూరుకుపోయిన బాధ ఇప్పుడు బయటకు రావాలి. అప్పుడే కొత్త జీవితం మొదలవుతుంది. జనవరి 13 తర్వాత మీరు మునుపటిలా ఉండరు. మీ ఆలోచనలు మారతాయి, మీ నిర్ణయాలు గట్టిపడతాయి. ముఖ్యంగా మీరు మీ విలువను మొదటిసారి మీరు గుర్తిస్తారు. కుటుంబ సంబంధాల్లో దాగి ఉన్న నిజాలు బయటపడే సమయం. మిథునరాశివారి జీవితంలో కుటుంబం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాని ఇటీవలి కాలంలో కుటుంబంలో ఉన్నవారే మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడం లేదని మీకు బాగా అనిపిస్తోంది. మీరు ఎంత చేసినా మీ త్యాగాలు గుర్తించని పరిస్థితి. కొన్నిసార్లు మీరు ఏమీ మాట్లాడకుండానే అన్నీ భరించేస్తున్నారు. కాని జనవరి 12 నుంచి 15 మధ్య ఈ పరిస్థితి మారుతుంది. కుటుంబంలో ఒక విషయం, దాచిపెట్టిన నిజం లేదా ఒక అపోహ బయటకు వస్తుంది. అది మీమీద ఉన్న తప్పు అభిప్రాయాన్ని తొలగిస్తుంది, లేదా ఎవరో ఒకరి నిజమైన ముఖాన్ని మీకు చూపిస్తుంది. ఈ విషయం బయటపడినప్పుడు మొదట మీకు చాలా బాధ కలగవచ్చు, ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి నుంచే ఈ విషయం రావచ్చు. కాని ఈ సంఘటన మీ జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే ఇది జరగకపోతే మీరింకా చాలా కాలం అదే బాధలో ఉంటారు. ఈ 4 రోజులు కుటుంబంలో అధికార సమీకరణాలు మారే సమయం. ఇకపై మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలను ఎవ్వరూ తేలికగా తీసుకోలేరు. ఆర్థిక పరిస్థితి. ఆగిపోయిన దారులు కదిలే సమయం. మిథునరాశివారికి డబ్బు విషయంలో ఇటీవల చాలా ఒత్తిడి ఉంది. డబ్బు వస్తోంది కానీ నిలబడటం లేదు, లేదా ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు. ఇది మీ తప్పు కాదు. గ్రహాల ప్రభావం వల్ల డబ్బు సంబంధించిన విషయాలు ఆగిపోయాయి. కాని జనవరి 14 నుంచి ఈ పరిస్థితి మారుతుంది. ఒక ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా చేతికి వస్తుంది, లేదా చిన్న మొత్తంతో మొదలైన అవకాశం భవిష్యత్తులో పెద్ద దారిని చూపిస్తుంది. ఈ సమయంలో మీకొక ముఖ్యమైన సూచన ఉంది. అతి ఆశకు పోవద్దు. ఎవరైనా సులభంగా డబ్బు వస్తుందని చెబితే నమ్మకండి. జనవరి 12 నుంచి 15 మధ్య మీరు చేసే చిన్న పొరపాటు పెద్ద నష్టంగా మారవచ్చు. కాని మీరు నెమ్మదిగా ఆలోచించి ముందుకు వెళితే స్థిరమైన ఆదాయం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ కాలం డబ్బు విషయంలో మీ ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది. జనవరి 14 సహనానికి పరీక్ష, విధి తీర్పు రోజు. జనవరి 14 మిథునరాశివారికి చాలా కీలకమైన రోజు. ఈ రోజు మీ సహనం పూర్తిగా పరీక్షించబడుతుంది.
ఎవరో ఒకరు మీ మీద మాటలతో దాడి చేయవచ్చు, లేదా మీ నిర్ణయాన్ని ప్రశ్నించవచ్చు, లేదా మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించవచ్చు. ఈరోజు మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు కోపంతో స్పందిస్తే విధి మీకు ప్రతికూలంగా మారుతుంది. మీరు నిశ్శబ్దంగా, ఆత్మవిశ్వాసంతో నిలబడితే విధి మీ పక్షాన తిరుగుతుంది. ఈరోజు మీకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే, అందరికీ నచ్చేలా ఉండడం మీ పని కాదు. మీరు నిజాయితీగా ఉంటే అదే సరిపోతుంది. జనవరి 14 మీ జీవితంలో మానసికంగా పెద్ద మార్పు తీసుకొస్తుంది. ప్రేమ జీవితం, నిజం, మోసం, నిర్ణయం. మిథునరాశివారి ప్రేమ జీవితం ఇటీవల చాలా గందరగోళంగా ఉంది. మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడా, లేక కేవలం అవసరానికి వాడుకుంటున్నాడా అనే సందేహనుంది. జనవరి 12 నుంచి 15 మధ్య ఈ సందేహానికి స్పష్టమైన సమాధానం వస్తుంది. ప్రత్యేకంగా ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ఇక్కడ కీలక పాత్ర పోషిస్తారు. ఈ వ్యక్తి మాటలు లేదా చర్యలు మీ కళ్లను తెరుస్తాయి. కొంతమందికి ప్రేమ బలపడుతుంది, ఇంకొంతమందికి ప్రేమ ముగుస్తుంది. ఏది జరిగినా ఇది మీకు మేలే, ఎందుకంటే నిజం తెలిసిన తర్వాత మీరు నకిలీ ప్రేమలో ఉండరు. ఈ కాలం మీకొక విషయం నేర్పిస్తుంది. ప్రేమ అంటే త్యాగం మాత్రమే కాదు, గౌరవం కూడా కావాలి. వివాహయోగం, ఆలస్యం వెనుకున్న కారణం. మిథునరాశివారిలో చాలామందికి వివాహం ఆలస్యమవుతోంది. ఇది చూసి మీరు లోపల చాలా బాధపడుతున్నారు. కాని ఈ ఆలస్యం శిక్ష కాదు, విధి మీను తప్పు వ్యక్తి నుంచి రక్షించింది. జనవరి 15 సమీపంలో వివాహానికి సంబంధించిన ఒక స్పష్టమైన సంకేతం వస్తుంది. అది ప్రతిపాదన కావచ్చు, మాట్లాపులు మొదలవడం కావచ్చు, లేదా మీ మనసులో ఒక స్పష్టత రావడం కావచ్చు. ఈ కాలంలో మీరొక నిర్ణయం తీసుకుంటారు. ఇకపై సమాజం కోసం కాదు, మీ సంతోషం కోసం జీవించాలని. ఈ నిర్ణయమే మీ జీవితానికి ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తుంది. ఉద్యోగ జీవితం, అవమానాల నుంచి ఆత్మగౌరవం దాకా ప్రయాణం. మిథునరాశివారి ఉద్యోగ జీవితం ఇటీవల చాలా భారంగా మారింది. మీ కష్టాన్ని చూసేవారున్నారు, కాని గుర్తించేవారు లేరు. మీరు పనిచేసిన క్రెడిట్ వేరే వాళ్లకు వెళ్ళిపోయింది. కొన్నిసార్లు మీ మాటను తక్కువగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవి అన్నీ మీ మనసులో నిశ్శబ్దంగా మండుతున్న అగ్నిలా మారాయి. కాని జనవరి 12 నుంచి ఈ పరిస్థితి మారడం మొదలవుతుంది. మీమీద నమ్మకం పెట్టనివారు మీ పనిమీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు తెలియకుండానే మీ బాధ్యతలు పెరుగుతాయి. అది భారం అనిపించినా ఇది మీ ఎదుగుదలకి సూచన. జనవరి 14 నాటికి మీకు ఒక కీలక నిర్ణయం ఎదురవుతుంది. అది ఈ ఉద్యోగంలోనే కొనసాగాలా, లేదా కొత్త దారి వెతుక్కోవాలా అనే నిర్ణయం. ఈ నిర్ణయం భయంతో కాదు, ఆత్మగౌరవంతో తీసుకుంటే విధి మీ పక్షాన నిలుస్తుంది. ఇది కేవలం ఉద్యోగ మార్పు కాదు, మీ స్వాభిమానానికి వచ్చిన మలుపు. వ్యాపారం మరియు కొత్త అవకాశాలు. విధి ఇచ్చే రెండో అవకాశం. వ్యాపారం చేస్తున్న మిథునరాశివారికి ఇటీవల నష్టాలు లేదా ఆగిపోయిన పనులు ఎదురయ్యాయి. ఒకసారి ఓడిపోయాక మళ్లీ ప్రయత్నించాలంటే మనసులో భయం సహజం. కాని ఈ కాలం మీకు రెండో అవకాశం ఇస్తోంది. జనవరి 12 నుంచి 15 మధ్య ఒక పాత పరిచయం లేదా పాత ఆలోచన మళ్లీ మీ జీవితంలోకి వస్తుంది. మీరు అప్పట్లో వదిలేసిన విషయం ఇప్పుడు వేరే రూపంలో విజయాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం: త్వరపడవద్దు. లాభం వెంటనే రాకపోయినా స్థిరత్వం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సమయంలో మీ మాట మీదే నడిచేలా ఒప్పందాలు చేసుకోండి. ఇతరుల మాటలకు అతి ఎక్కువ విలువ ఇవ్వకండి. మీ అనుభవమే మీకు మార్గదర్శి అవుతుంది. ఆరోగ్యం. శరీరం కంటే ముందు మనస్సు బలపడాలి. మిథునరాశివారి ఆరోగ్య సమస్యలు శరీరంతో మొదలవ్వలేదు, మనస్సుతో మొదలయ్యాయి. ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ బాధ్యతలు, ఇవి అన్నీ మీ శరీరంపై ప్రభావం చూపించాయి. తలనొప్పులు, నిద్రలేమి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇవి తరచుగా ఎదురవుతున్నాయి. జనవరి 13 తర్వాత మీకొక విషయం అర్థమవుతుంది. మీరు అందరికీ అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం మీకోసం జీవించాలి. ఈ ఆలోచన మారిన క్షణం నుంచే మీ ఆరోగ్యంలో మార్పు మొదలవుతుంది. ఈ కాలంలో నిశ్శబ్దం మిథునరాశివారికి ఔషధంలాంటిది.
ఎక్కువ మాట్లాడటం తగ్గించి ఎక్కువ వినడం మొదలుపెట్టండి. మీ శరీరం మీకు కృతజ్ఞతగా స్పందిస్తుంది. జనవరి 15 విధి తలుపు తెరుచుకునే రోజు. జనవరి 15 మిథున రాశి వారి జీవితంలో చాలా కీలకమైన రోజు. ఈ రోజు మీకొక స్పష్టత వస్తుంది. ఇన్నాళ్లుగా మీరు ఎందుకు బాధపడ్డారో, ఎందుకు ఆగిపోయారో అన్నీ అర్థమవుతాయి. ఈరోజు ఒక చిన్న సంఘటన లేదా ఒక మాట మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఇకపై అందరి కోసం జీవించడం మానేసి మీ నిజమైన సంతోషం కోసం నడవాలని నిర్ణయిస్తారు. ఈ నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది. ఇది ఎవ్వరూ మీకు చెప్పరు, మీ ఆత్మే మీకు చెబుతుంది. ఆధ్యాత్మిక మలుపు. దేవుడు మీ పక్కన ఉన్నాడనే సాక్ష్యం. ఈ 4 రోజులు మిథునరాశి వారికి ఆధ్యాత్మికంగా చాలా బలమైన కాలం. మీరు దేవుణ్ణి ఎంత దూరంగా అనుకున్నా దేవుడు మిన్ను వదలలేదు. మీ కన్నీళ్లను, మీ బాధను అన్నీ చూశారు. ఇప్పుడు మీకు ఇచ్చే ఫలితం సాధారణం కాదు. ఈ కాలంలో మీరు అనుకోకుండా దేవుణ్ణి ఎక్కువగా తలుచుకుంటారు. ఒక మంత్రం, ఒక పాట లేదా ఒక మాట మీ మనసును తాకుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీకు ఇచ్చే దైవ సంకేతం. మీరు ఒంటరిగా లేరు. మీ జీవితం మారబోతోంది. మిథునరాశి వారికి ఇది ముగింపు కాదు, ఇది నిజమైన ప్రారంభం. శత్రువులు, నిందలు, నిశ్శబ్ద విజయం. మిథునరాశివారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ ప్రత్యక్షంగా ఉండరు. ముఖంలో నవ్వు, వెనుక మాటలు. ఇదే మీ చుట్టూ ఎక్కువగా జరిగింది. మీ మంచి జరగకూడదని కోరుకున్నవారు, మీ ఎదుగుదల చూసి లోపల కాలిపోయినవారు, మీ మీద నిందలు వేసినవారు, మీరు గమనించకపోయినా విధి గమనించింది. జనవరి 12 నుంచి 15 మధ్య ఈ శత్రువుల ఆట ముగింపు దశకు వస్తుంది. మీరు ఏమీ చేయకపోయినా వాళ్ల మాటలే వాళ్లను బట్టబయలు చేస్తాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ నిశ్శబ్దమే మీకు పెద్ద ఆయుధం. మీరు నిశ్శబ్దంగా ముందుకు సాగుతుంటే వాళ్లలో అసహనం పెరుగుతుంది. ఈ కాలంలో మీపై వేసిన నిందలు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. మీ గౌరవం మీ మాటలు చెప్పకుండానే మీ పని ద్వారానే పెరుగుతుంది. ఇది మిథునరాశివారికి నిశ్శబ్ద విజయకాలం. మీ నిజమైన బలం మీరు మీరే తెలుసుకునే సమయం. మిథునరాశివారిలో అనేక ప్రతిభలున్నాయి. కానీ సమస్యేంటంటే మీరు మీ విలువను మీరు గుర్తించలేదు. ఎప్పుడూ ఇతరులు ఏమనుకుంటారో, సమాజం ఏమంటుందో అని ఆలోచిస్తూ మీరు మిమ్మల్ని తగ్గించుకున్నారు. ఈ కాలం ఆ అలవాటును పూర్తిగా మార్చేస్తుంది. జనవరి 13 తర్వాత మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు ఇకపై అందరికీ నచ్చాలనే ప్రయత్నం చెయ్యరు. మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు, మీకు ఏం అవసరం అనే విషయం మీద మొదటిసారి దృష్టి పెడతారు. ఈ ఆలోచన మార్పే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఇది అహంకారం కాదు, ఇది ఆత్మగౌరవం. మిథునరాశివారు ఈ దశలో మానసికంగా చాలా బలపడతారు. మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు, మీరు ఒంటరిగా నిలబడగలరు, మీకు ఎవరి ఆధారం అవసరం లేదు అని. ఆర్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఈ వ్యక్తి మీకు కేవలం ప్రేమ ఇవ్వడానికి మాత్రమే లేదా బాధ పెట్టడానికి మాత్రమే రాలేదు. ఈ వ్యక్తి మీ జీవితానికి ఒక పరీక్ష. మీరు పాత అలవాట్లలోనే ఉండిపోతారా లేదా మార్పును అంగీకరిస్తారా అనే పరీక్ష. ఈ వ్యక్తి మాటలు కొన్నిసార్లు మీకు కఠినంగా అనిపిస్తాయి, కాని లోతుగా చూస్తే ఆ మాటల్లో నిజముంటుంది. ఈ వ్యక్తి ద్వారా మీరు ఒక విషయం నేర్చుకుంటారు. అది అందరినీ నమ్మకూడదు, కాని ఎవరినీ పూర్తిగా దూరం చేయకూడదు అనే సమతుల్యత. జనవరి 14 లేదా 15 నాటికి ఈ వ్యక్తి విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ భవిష్యత్తును చాలా ప్రభావితం చేస్తుంది. ఇక్కడ భయం అవసరం లేదు. మీరు నిజాయితీగా ఉంటే విధి మిమ్మల్ని తప్పుదారిలో నడిపించదు. భవిష్యత్తు దారి. పాత జీవితం ఇక ముగిసింది. ఈ 4 రోజులు దాటాక మిథునరాశివారి జీవితం ముందులా ఉండదు. పాత బాధలు, పాత అలవాట్లు, పాత భయాలు ఇవి అన్నీ ఒక్కొక్కటిగా వెనక్కి పడిపోతాయి. మీరు ఇంక గతాన్ని మోస్తూ ముందుకు నడవలేరు అని ఈ కాలం మీకు అర్థమయ్యేలా చేస్తుంది. కొంతమంది సంబంధాలు స్వయంగా దూరమవుతాయి. కొన్ని మార్గాలు స్వయంగా మూసుకుపోతాయి. ఇది నష్టం కాదు, ఇది మార్గశుద్ధి. మీ భవిష్యత్తు స్పష్టమైన దారిలో నడవాలంటే ఈ శుభ్రత అవసరం. ఈ దశలో మీరు కొత్త లక్ష్యాలు పెట్టుకుంటారు.
చిన్నవి కాదు, మీ స్థాయికి తగ్గవి. మీ ఆలోచనలు మారినట్టే మీ జీవితం మారుతుంది. దైవ తీర్పు, మీ కన్నీటికి వచ్చిన న్యాయం. మిథునరాశివారు, మీరు కార్చిన ప్రతి కన్నీటి లెక్క దేవుడు పెట్టారు. మీరు రాత్రిళ్ళు ఎవరూ చూడకుండా బాధపడిన క్షణాలు విధి మరిచిపోలేదు. ఈ కాలంలో మీకు జరిగే మంచి అకస్మాత్తుగా అనిపించవచ్చు. కాని అది అకస్మాత్తు కాదు, అది ఆలస్యమైన న్యాయం. మీరు అనుకున్నట్టు మీ జీవితం ముగిసిపోలేదు, ఇప్పుడే మొదలవుతోంది. ఈ 4 రోజులు మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. మీరు ఒంటరిగా లేరు. మీ ప్రయాణాన్ని దేవుడు స్వయంగా గమనిస్తున్నారు. మీ బాధకు విలువ వచ్చింది. మీ సహనానికి ఫలం వచ్చింది. మిథునరాశివారికి ఇది చివరి అధ్యాయం కాదు, ఇది శక్తివంతమైన కొత్త అధ్యాయం. మీరు ఇకపై భయంతో కాదు, ఆత్మవిశ్వాసంతో జీవించబోతున్నారు. మిథునరాశివారు, ఇక్కడితో ఈ మాటలు ముగిసినా మీ జీవితం మాత్రం ఇక్కడితో ఆగదు. మీరు ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా భరించిన బాధ వృధా కాలేదు. మీ కన్నీళ్లు విధి లెక్కపెట్టింది. ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే మార్పులు యాదృచ్ఛికం కావు. అవి మీ సహనానికి వచ్చిన ఫలితం. గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీ ప్రయాణాన్ని ప్రతిక్షణం గమనిస్తున్నారు. మీరు మీ మీద నమ్మకం పెట్టుకున్న రోజే మీ జీవితం నిజంగా మారుతుంది. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ఇది మీకోసమే. మీ రాశి, మీ విధి, మీ నిజమైన మార్గం ఇక్కడితో స్పష్టమైంది. శివుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ జీవితానికి శాంతి, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం లభించాలని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం మీ విధి తీసుకొచ్చే మరొక సత్యంతో.